నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు, 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తా ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో.